ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఘనమైనటువంటి మీ నామానికి వందనాలు చెల్లిస్తూ నేటి ఉదయకాల సమయంలో ప్రభువా మీరు మన సజీవులుగా ఉంచిన కొరకై స్తోత్రములు. అనుదినము తండ్రి ఆత్మీయ ఆహారం చేత భక్తుల యొక్క జీవితాల్లో జరిగించిన గొప్ప కార్యముల చేత మా విశ్వాసాన్ని పురికొల్పుతూ నడిపింపజేస్తూ వచ్చిన విధానం బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఏప్రిల్ 29వ తేదీ నాడు దైవ మర్మముల ద్వారా మందరితో మాట్లాడమని యేసునామమును ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఏప్రిల్ 29 దైవ మర్మములు. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చింది. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 20వ వచనం. ఈ మనుషులను మనం ఏమి చేయదుము, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారందరికీ ప్రత్యక్షమే. అది జరగలేదని చెప్పజాలం. ఆయనను ఇది ప్రజలలో ఇంకా వ్యాపించకునుటకై ఇక మీదట ఈ నామను బట్టి ఏ మనుషుతోనైనను మాట్లాడకూడదని మనం వారిని బెదిరిపెట్టవలనని చెప్పుకున్నది. ఈ అధికారము లోకాధికారి నుండి వచ్చినది. అపోస్తులకు ప్రజల మధ్య గల పలుకబడిని అధికారమును చూసి అధికారులు భయపడిరి. యేసుక్రీస్తు నామమును వారు బోధించరాదని ఆటంకపరచబడిరి. అధికారులు బెదిరించినప్పటికీ అపోస్తులు పరిశుద్ధాత్మను నిండిన వారై ధైర్యముగా మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేము, ఊరకునుట మాకు ధర్మమా అని సాక్ష్యం ఇచ్చిరి. మనుషుల ఎదుటగాక దేవుని ఎదుట సంగతులు సరిగా ఉన్నట్లు వారు చూసుకొనిరి. నేను ఒక ప్రశ్న వేయుదును, దేవుడు మీకు చూపించిన ఈ ఆత్మీయ సత్యం విషయమైనను ఇతరులకు చెప్పక ఊరకునుట ధర్మమా? ఈ కష్టమునే మనము తరచూ ఎదుర్కొందుము. కొందరు సంఘ సభ్యులు పేరుకు మాత్రం క్రైస్తవులై ఉన్న మరికొందరు కొన్ని సిద్ధాంతములు గూర్చి వారి సంఘములో మాట్లాడరాదని మిమ్మల్ని గట్టిగా హెచ్చరించవచ్చును. ఆ విధముగా మాట్లాడినచో ఇక ఎప్పుడునూ మా గుడిలో మాట్లాడటకు సమ్మతించమని వారు అనవచ్చు. అట్టి పరిస్థితుల్లో మీరేమి చేదురు? అదే స్థలములో ఇంకా ఎక్కువగా పరిచర్య కొరకు ఆహ్వానింపడినట్లు, అవును, సంఘస్థులకు కష్టమును కలిగించు విషయమును మాట్లాడమని యుక్తితో జవాబిచ్చదరా? పరిశుద్ధాత్మ యొక్క అధికారం వల్లనే మనకు మేలుకరమైన ఫలితములు కలుగును. ప్రజలు తమకు దేవుని వాక్యం అక్కర్లేదన్నచో దానికి వారే బాధ్యులు. నీవు మాత్రమే నీ బాధ్యతను జరిగించినావు. అది ఏమైనా సరే దేవుని వర్తమానము నీయవలను. దేవుడు నీకేది అనుగ్రహించునో దానినే ఇతరులకు ప్రకటించవలను ఉద్దేశించి అనుగ్రహించుచున్నాడు. అయితే ప్రేమతోనూ వినయముతోనూ ఆ వర్తమానమును అందించవలెను. దక్షిణ ఇండియాలో ఒకసారి ఒకడు నా యొద్దకు వచ్చి 15 విషయములలో వర్తమానం ఇవ్వగలరా అని ప్రశ్నించను. అందుకు నేను, దేవుని వర్తమానమే నాకున్నది, ఈ షరతు ప్రకారం నేను ఇవ్వలేనంటిని. నా సొంత మాటలు తలంపులు తీసివేసి ఆయన వర్తమానమునే నాకిమ్మని ఎల్లప్పుడూ ప్రభువునకు ప్రార్థన చేయుచుందును. అప్పుడు వర్తమానమును నిరాటంకముగా ఏ సంకోచము లేకుండా ఆయన శక్తితోనూ పూర్ణాధికారముతోనూ ఇయ్యగలను. అట్టి యొక్క ఆత్మింపు నడిపి గలవారమై ప్రభును సేవించుదుముగాక. ఆమేన్.